తప్పిపోయినతో సమాచార కేంద్రం వద్ద మా గురువు గారు తీర్థంలో తప్పిపోయారు. ఏం చేయాలి? మైక్ లో చెప్పుకోండి. యావత్ భక్తులకు విజ్ఞప్తి, మా గురువు గారు అనేటువంటి శ్రీ టీవీఎస్ పండు శాస్త్రి గారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడు లాంటి బట్టతల. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి, అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన దృశ్యాలుగా ఒంటి మీద. ఆయన్ని చూస్తే ఒక మహాపండితుడు బ్రహ్మజ్ఞానిని ఎవడు అనుకోడు. ఏకాగ్రత చెడగొడుతున్నాడు సుంఠ అని చెప్పి. బాబు నువ్వు కొంచెం తప్పుకో, ఇంకొన్ని గుర్తులు చెప్పాలి. మా గురువు గారి మెడలో ఉన్న రుద్రాక్షమాల ఒరిజినల్ బంగారం. ఆయన వేలుకున్న ఉంగరాలు, చేతుకున్న కంకణం అవి కూడా బంగారందే. ఆయన కోచికున్న పోచిలో 20,000 క్యాష్, 4 కిలోల బంగారం కూడా ఉన్నాయి. ఆయన ముహూర్తం పెట్టించుకుని నామినేషన్ వేసేవాడు దేశ నాయకుడు అవుతాడు. ఆయన జాతకం రాస్తే మార్చి రాయగలిగిన గొప్ప జ్యోతిష్యుడు. ఇంత విద్వత్తున్నా ఆయనకి సంతానం కలగలేదు. మా గురువు గారికి 2 భార్యలు. ఒకరు అఫీషియల్ హైదరాబాద్, అనఫీషియల్ రాజమండ్రిలో. ఇంకా వారి గురించి నేను చెప్పాలంటే 6 నెలలు హైదరాబాద్ లో, 6 నెలలు. గురువు గారు మీరు ఇక్కడ ఉన్నారా? లేదురా, ఇందాకొచ్చి దీని కింద పడుకున్నా. దరిద్రుడా, గుర్తు చెప్పాలి కానీ గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. గుర్తు చెప్తా ఉంటావు నువ్వు. చంపేస్తాను రా. ఈ తీర్థం అయిపోయే లోపు నీ శ్రాద్ధం పెట్టేస్తాను. శ్రాద్ధం దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాగేశారు. తేలికి ఒక్కొక్క గార చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచాడు దద్దోజనం. సరేలే, అఘోరించావు కానీ ఆ తాంబూలంలో తగలే. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభమమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా. ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. అంత గొప్ప పండితుడా? అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా. ఏదే కామశాస్త్రం గురించి చెప్పను. చెప్పండి. ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2,000 రూపాయలు ఉంటాయి. దేనికోసం? శాంతి కోసం రా. శాంత మంచి ఫిగరా బాసు. శాంతి అంటే పూజతోని. పూజ పూజ ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. రండి బాబు, రండి రండి, త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ. సకినాటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువు గారు పడవ ఎక్కడికి పోదట. ఓహో బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తానండి. కూర్చోండి. అది అదే తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేటండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడ దేనికి దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా, నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరు భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్. అన్నా అటు చూడన్నా, ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట. మనం చూడలేదు, అది ఏమవుతుంది? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, దరిద్రుడా ఎవరి మీద పొగదులుతున్నావురా? ఆ చదువుకొని వెధవండి వాడికేం తెలుస్తుంది. మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. ఆ? రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. ఆ? భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. సుంఠ అయ్యా తమ రెండు క్వశ్చన్లు వేశారు కదా, ఆ. నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేంటి? అడుగు. తమకి ఏసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? ఆ? అయితే మేము మొత్తం జీవితం వేసేట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, ఆహా. చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. ఎందుకు సార్? ఏరా? ఏదోవా? ఏయ్, కదలొద్దు చెప్తాను, నువ్వు ఇక్కడ నిలబడకురా. ఆయన ఎందుకు కొడుతున్నాడు? ఏరా? ఏంటి వాడు అవుతున్నాడు? ఏయ్, నువ్వు కదలొద్దు. ఏంట్రా? వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? ఎడిడు ఏంటి అలా చూస్తున్నావు? అందంగా ఉంటేను అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, పోనీ రాధా, మీరా జాంబవతి. ఏహే, నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా? ఏమిటి ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది. నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు చెప్పవేరా తిండిపోతున్నదవా? ఏమిటి ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ విధవ ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేసిలా టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహల్ జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? నిజంగా. తప్పకుండా. తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. ఇది దొరికావే దొంగ. లోపలికి వెళ్ళకు, మాట విను. ఏం చేస్తున్నా? చీమ పాకుతుంటేను. చీమ ఎక్కడుంది? ఏది? ఇక్కడ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ వచ్చింది, ఇలా పాకి లోపలికి వెళ్తుంది. డ్రామాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? నిన్నటి నుంచి చూస్తున్నా నీ డబుల్ మీనింగ్ మాటలు పాటలు. బాబు, నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కానీ నీ మొహం మాడిపోయింది. అప్పుడే అనుకున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? సగం మంచోడివి, సగం చెడ్డోడివి. ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఈ అమ్మాయికి అంతా ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కొవ్వు ఇచ్చావు, ఎంత పెద్ద ఇంత బుర్ర కూడా ఇవ్వలేదేంటి? షట్ అప్. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, ఇండైరెక్ట్ గా మాట్లాడు. నాకు నచ్చదు. ఓసే రాములమ్మ, ఏంటమ్మా నీ తిక్క? నన్ను ఉసే అంటావా? చీమ చీమ చీమ, నేను చెప్పానుగా, ఈ పాటికి ఇష్టమైన చోటలో పుడుతూ ఉంటుంది. చీమనైనా కాకపోతే తాని నానే తానినా
అమ్మాయి ఏ అమ్మాయి ఏ అమ్మాయి సాహస వీరుడు సాగర కన్య బాగుంది టైటిల్ చెప్తావేంట్రా పైకి లాగు